ఈ లొటపీసుల రామయ్య ఏమంటుంటే విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, నిర్ణయం తీసుకున్నా, జీవో ఇచ్చినా ఈ రోజు వరకు అపాయింటెడ్ అయ్యలే ముఖ్యమంత్రి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీలో ఇప్పుడు ఒక నియామకం చేయలేదు మీరు. అందుకే డ్రైవర్ల కండక్టర్లకు ఇలా విపరీతమైన పని భారం పెరిగింది. మిత్రులారా, ఈయన ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. మీ ఆయంలో ఆర్టీసీలు అర్థాలు చేస్తే 18 మంది ఆర్టీసీలు చచ్చిపోయారు. మీరు ఆర్టీసీలో ఉద్ధరించింది ఏంటని జూబ్లీ బస్ స్టాండ్ గిరివి పెట్టిర్రు, రాణిగంజ్ బస్ స్టాండ్ గిరి పెట్టిర్రు, మెడిసిల్ బస్ డిపో గిరి పెట్టిర్రు, మషర్బాద్ బస్ డిపో గిరి పెట్టిర్రు. అన్ని గిరివీలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిర్రు. మీరు మీ ఆయంలో ఆర్టీసీలు లొల్లి చేస్తే చచ్చిపోయారు 18 మంది. అరే మేము నిన్నగాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు 1700 మంది కొలువులు ప్రకటించినాం, అందరు ఆర్దారిస్తే దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.